నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు ముందడుగు. బోధన్ పాత బస్టాండ్ వద్ద వెంకటేశ్వర స్టీల్ షాప్ అధినేత లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవా సమితి సభ్యులు మాషెట్టి నర్సయ్య, ఆయన కుమారులు శివకుమార్ నేతృత్వంలో 250 మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. వినాయక చవితి సందర్భంగా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు గత 5 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటి కాలుష్యానికి కారణమవుతాయని, జలవనరులు ప్రమాదంలో పడతాయని హెచ్చరించిన వారు మట్టి గణపతులు నీటిలో సులభంగా కరిగి పర్యావరణానికి మేలు చేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాపారావు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, రాజేశ్వరరావు, వెంకటేశం పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మట్టి గణపతులను స్వీకరించారు. మట్టి గణపతులను ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. నా పేరు మాషెట్టి నర్సయ్య, వెంకటేశ్వర స్టీల్ బోధన్ యజమానిని. నేను గత 5 సంవత్సరాల నుంచి మట్టి గణపతులను ఉచితంగా ఇస్తున్నాను. ఇవాళ కూడా ఉచితంగా ఇస్తున్నాను. మరియు కాలుష్యం పెరగకుండా మట్టి గణపతులు వాడండి, మట్టి గణపతులని పూజించండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. నా తరఫున మరియు మా వెంకటేశ్వర స్టీల్ తరఫున వినాయక చవితి శుభ సందర్భంగా కృతజ్ఞతలు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవా వారు మరి మెంబర్ అయినటువంటి నర్సయ్య గారు మరి పర్యావరణాన్ని పరిరక్షించడం ఉద్దేశంలో భాగంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతుల్ని అందడం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీనిలో రంగులు కలర్స్ వేసి వాటిని నీళ్ళలో వేసి కలుషితం చేసి పర్యావరణాన్ని మనం ఖరాబు చేయొద్దు. మన దగ్గర ఉన్నటువంటి మట్టిలోనే మనం భగవంతుడిని చూసుకోవాలనేటువంటి సదుద్దేశంతో మరి నర్సయ్య గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన మా క్లబ్ మెంబర్గా ఉండడం మాకు ఎంతో గర్వకారణం. ఈయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రజలందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతో మట్టి గణపతిలోని భగవంతుని పూజించుకొని మరి నిమజ్జనం చేసినప్పుడు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకున్నట్టయితే ఈరోజు జరుగుతున్నటువంటి అనేక అనార్థాలకి, వాతావరణ కాలుష్యానికి, పొల్యూషన్కి తేడా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఈ రకంగా అందరికీ ఆశిస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.